హైదరాబాద్ మణికొండలో కారు బీభత్సం సృష్టించింది. గోల్డెన్ టెంపుల్ దగ్గర రోడ్డుపై పార్కింగ్ చేసిన బైకులను ఢీకొట్టింది. ఘటనలో ఇద్దరికి గాయాలు అయ్యాయి. 20 బైకులు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఢీకొట్టి పారిపోతున్న కారును స్థానికులు వెంబడించి పట్టుకున్నారు. కారు డ్రైవ్ చేసింది మైనర్ గా గుర్తించారు. పోలీసులకు ఘటనా స్థలానికి చేరుకుని మైనర్ను అదుపులోకి తీసుకున్నారు. కారును సీజ్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. క్షతగాత్రులను దవాఖానాకు తరలించారు. కారు ఢీకొట్టడంతో 20 బైకులు ధ్వంసమయ్యాయని పోలీసులు తెలిపారు. సాయంత్రం 6:30 గంటల సమయంలో పుప్పాలగూడ గోల్డెన్ టెంపుల్ దగ్గరలో నెక్నంపూర్కి సంబంధించిన ఒక మైనర్ అబ్బాయి 14 ఇయర్స్ అబ్బాయి ఇంట్లో నుంచి వాళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉండగా వాళ్ళకి తెలియకుండా వాళ్ళ కారు బలేనో ఆటోమేటిక్ కార్ తీసుకొని పుప్పాలగూడ మెయిన్ రోడ్లోకి రావడం జరిగింది. ఆ రోడ్లో అన్ఫార్చునేట్గా ఈ పిల్లోడికి డ్రైవింగ్ ప్రాపర్గా రాకపోవడం, లైసెన్స్ లేకపోవడం, స్కిల్ లేకపోవడం వల్ల ఒక 2 వీలర్కి ఢీకొట్టడం జరిగింది. ఆ తర్వాత అక్కడున్న లోకల్ పీపుల్ ఆ పిల్లోని పట్టుకునే క్రమంలో పిల్లోడు భయపడి ఆ వెహికల్ని ఇంటి వైపు స్పీడ్గా తీసుకెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో ఆగున్న వెహికల్స్కి ఒక 2-3 వెహికల్స్కి తగిలించడం జరిగింది. దాంట్లో ఎవరికి మేజర్ ఇంజురీస్ ఏం కాలేదు, మైనర్ ఇంజురీస్ అయినాయి. వాళ్ళతో కంప్లైంట్ తీసుకోవడం జరిగింది. ఒక 337, 279 అండ్ ఎంవీ యాక్ట్ సెక్షన్ల కింద మైనర్ అబ్బాయి పైన అండ్ వాళ్ళ పేరెంట్స్ పైన, కారు ఓనర్ పైన, అందరిపైన కేసు కట్టడం జరిగింది. ప్రజలకు తెలపడం ఏంటంటే, హెచ్చరించడం ఏంటంటే, మీ ఇంట్లో పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో వెహికల్స్ ఇవ్వకండి. ఒకవేళ మీకు తెలియకుండా తీసుకెళ్తారనుకుంటే ప్రాపర్గా కీస్ని పెట్టుకోండి, వాళ్ళకి కౌన్సిలింగ్ చేయండి. దీనివల్ల మనిషి ప్రాణాలకు ప్రమాదం. అది మీ పిల్లలకు కావచ్చు, బయట ఉండే కామన్ పీపుల్ ఎవరైతే రోడ్ యూజర్స్ కానీ లేదంటే పెడెస్ట్రియన్స్ అవ్వచ్చు, వాళ్ళకి యాక్సిడెంట్స్ అయ్యి వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. మంచి ప్రాణాలు కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దానివల్ల మీరు చట్టపరంగా మీరు ఇబ్బంది పడతారు, తర్వాత అవతల ఎదుటి వ్యక్తులు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా మైనర్